ఉండండి, వెళ్ళిపోదాం, భోజనం టైంకి వెళ్ళిపోవచ్చు. ఇస్తున్నారా? మనం కొంచెం దూరం నేను తీస్తారా, వాళ్ళు ఒప్పుకుంటారు లేదు. మనం కన్యాకుమారి దగ్గర ఆ యొక్క సముద్రం మధ్యలో ఉన్నటువంటి 2 ఐలాండ్స్ మీద కట్టినటువంటి స్వామి వివేకానంద మెమోరియల్ దగ్గర మనం ఉన్నాము. స్థల పురాణం మనం తీసుకునేటప్పుడు ఈ మెమోరియల్ అనేది 2 రాకీ ఐలాండ్స్ మీద కట్టడం జరిగింది. ఒక లెవెల్ చేసి షోర్ నుంచి ఒక 400 మీటర్స్ దూరంలో కట్టడం అనేది జరిగింది. ఇది స్వామి వివేకానందకి డెడికేట్ చేశారండి. యాక్చువల్గా ఆయన ఇక్కడ 1892లోకి వచ్చాడు. యాక్చువల్గా 1893లో ఆయన సర్వమత సమ్మేళనానికి సంబంధించిన కాన్ఫరెన్స్, అంటే వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ చికాగోలో జరుగుతుంది. అది 1893 అనమాట. ఒక్క సంవత్సరం ముందు వచ్చాడు అనమాట ఆయన. ఇది 1970లో కట్టారనమాట. ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఆల్ ఇండియన్ ఆర్కిటెక్చర్ స్టైల్స్, ట్రెడిషనల్ స్టైల్స్ అన్ని పొందుపరిచారని చెప్తున్నారు. ఈ ఓల్డ్ మాన్యుమెంట్ అంటే కనపడే బిల్డింగ్ కానీ ఇది కానీ ఇదంతా కలిపి ఒకటే మాన్యుమెంట్ అనమాట లెక్క, వివేకానంద మెమోరియల్. ఇక్కడ 2 ఇండిపెండెంట్ మండపాలు ఉన్నాయి. శ్రీపాద మండప, మనం ఎక్కడైతే ఉన్నామో వరండాలో ఇది శ్రీపాద మండప, అండ్ వివేకానంద మండప, దట్ ఈస్ ద వివేకానంద మండప. యాక్చువల్గా ధ్యాన మండపాన్ని కూడా ఉందన్నమాట ఇక్కడ మెడిటేషన్ చేయడానికి. ఇక్కడ మెయిన్ అందులో ఉండేది ఏంటంటే ద లైఫ్ సైజ్, అంటే ముమ్మూర్తిగా స్వామి వివేకానంద ఎలా ఉంటాడో అదే రకమైనటువంటి ఎత్తులో మనకి ఆయన యొక్క బ్రాంజ్ సంబంధించినటువంటి స్టాచ్యూ అనేది ఉంటుంది. ఇన్ హిజ్ పరివాజ్రక్ పోస్టర్, పరివాజ్రక్ పోస్టర్ అంటే ఆయన ఈ రకంగా ఉంటాడు చూడండి రెగ్యులర్గా, ఈ యొక్క పోస్టర్లో ఉండవచ్చు. అదే రకంగా ఇక్కడ స్పెసిఫిక్గా ఈ రాక్ కూడా చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందని చెప్పి ఇక్కడ మన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ తిరుచి సర్కిల్ చెప్పడం జరిగిందనమాట. కథ ఏంటంటే పురాణ కథ. గాడెస్ కన్యాకుమారి ఆవిడ తపస్సు అనేది ఇక్కడ చేసిందంట దీని మీద. ఆ గాడెస్ యొక్క పాద ముద్రలు కూడా ఇక్కడ ఈ రాతి మీద పడింది అని చెప్పి దానికి చిన్న గర్భం కూడా కట్టించి ఉందన్నమాట. హ్యూమన్ ఫీట్ ఉంటుందన్నమాట. సో అందువల్ల దాన్ని శ్రీపాద పరై అని చెప్పి చెప్తారనమాట. ఆ శ్రీపాద పరై అనేది యాక్చువల్గా ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద తమిళ్. దాన్ని ఏమని చెప్తారంటే గాడెస్ స్పీడ్తో పునీతమైంది ఈ యొక్క ప్రాంతం అని చెప్పి అర్థమన్నమాట. సో ఇట్లాంటి చారిత్రాత్మక ప్రదేశానికి వచ్చే అవకాశం మనకి కలిగిందనమాట. బట్ అన్ఫార్చునేట్లీ తిరువళ్ళవారి విగ్రహానికి గణపతి స్థపతి కట్టారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే దీనిని ద గ్రేట్ స్థపతి దక్షిణామూర్తి గారు తండ్రి గారు అయినటువంటి వారి పేరేంటండి, పికే ఆచార్య గారు. ఆచార్య గారు డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టు ఉన్నది. కానీ ఇక్కడ ఏ రకంగా దీన్ని ఎవరైతే ఈ మార్వెల్ని డిజైన్ చేశారో ఎగ్జిక్యూట్ చేశారో ఒక శిలాఫలకం లేకపోవడం శోచనీయమండి. ఇంత అద్భుతమైన దృశ్యకావ్యాన్ని 2 పెద్ద పెద్ద ఇండిపెండెంట్ బంటలను చెరకొచ్చి ఒక డిజైన్ ఇచ్చి కట్టినప్పుడు దీని యొక్క ఉనికి, దీని యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్స్ రూపకల్పన చేసిన స్థపతులు వాళ్ళ పేర్లు లేకపోవడం చాలా శోచనీయమండి. బేసికల్లీ దీన్ని రామకృష్ణ మఠం వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇచ్చేసారు. మరి ఆ తారతమ్యాలు, ఆ భేదభావాలు ఎందుకు అనేది నాకు అనిపించింది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.